యాక్చువల్‌గా ఈ నిమ్మకాయ దీపం అనేది 5 వారాలు. ఫస్ట్ వారం సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సెకండ్ వారం వచ్చేసి హెల్త్ ఇష్యూస్ వల్ల సెకండ్ వారం పోయిన శుక్రవారం వెళ్ళలేదు. ఈ వారం సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వారం 3 వీక్స్ అయిపోతుంది కంటిన్యూగా. ఇంకా నాకు ఏం హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి 3 వీక్స్ అయిపోతుంది. ప్లస్ బాగుందా. ఇదైతే చాలా పవర్ఫుల్. భద్రకాళి అమ్మవారికి వ్రతం చేయడము. అమ్మకి నిమ్మకాయ దీపం పెట్టి నైవేద్యం పెట్టేసి దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి రావాలి. ఇది ఇది అయిపోయే వరకైనా నేను గుడ్ న్యూస్ వింటానని అనుకుంటున్నాను. నేను మార్నింగ్ 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసుకొని వెళ్ళాలి. ఏమి ఉండకూడదు. సక్సెస్ఫుల్గానైతే సెకండ్ వీక్ అయిపోయింది. కానీ ఏం తినకూడదు, నైట్ తినాలి. నైట్ ఇప్పుడైతే మిల్క్ తాగుతాను నేను. టైం వచ్చేసి 11:40 అవుతుంది. నీరసంగా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే నేను 4:30కి లేచి దర్శనం కూడా 2 అవర్స్ 7 నుండి 9 వరకు దర్శనం కోసం లైన్లోనే నిల్చున్నాను. అమ్మకి అలంకరణ 7కి అమ్మకి అలంకరణ చేస్తున్నారు. అందుకని 2 అవర్స్ ఆపేశారు. ఎందుకంటే అమ్మాయికి అలంకారం చేసేసి అన్నీ చేస్తారు కదా, అలా చేస్తున్నారు. బట్ అందుకని నేను 2 అవర్స్ నిల్చొనే ఉన్నాను. కాలు ఫుల్గా గుంజాయి. అయితే ఇదైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ యాక్చువల్గా హన్మకొండలో చాలా ఎండలు ఉన్నాయి. టూ మచ్ ఎండలు. ఈ ఎండలలో మా మమ్మీ అయితే 9 లోపే వచ్చేసి 6కి వెళ్ళి అంది. కానీ నేను వచ్చే వరకే 10:30 వచ్చేసి ఫస్ట్ వాటర్ తాగుతా.